స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ములాఖత్ అయ్యారు. ముగ్గురు నేతల మధ్య కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చంద్రబాబు వరుస ములాఖత్ల నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ములాఖత్ అయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి విజయకృష్ణ లైవ్ లో అందిస్తారు. విజయకృష్ణ, చెప్పండి, వీరి ములాఖత్ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ములాఖత్ అయ్యారు. ముగ్గురు నేతల మధ్య కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చంద్రబాబు వరుస ములాఖత్ల నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ములాఖత్ అయ్యారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి విజయకృష్ణ లైవ్ లో అందిస్తారు. విజయకృష్ణ, చెప్పండి, వీరి ములాఖత్ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? రాజమండ్రి కేంద్ర కారాగారం నందు 14 రోజుల రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడిని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అయితే ములాఖత్ ద్వారా కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడిని కలవడానికి సెంట్రల్ జైలు లోపలికి అధికారులు అయితే అనుమతించారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి కూడా రాజమండ్రి మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని అని చెప్పాలి. రాజమండ్రి వాతావరణంలో రాజమండ్రి అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్య కూడల్లో పోలీస్ బలగాలను అయితే పూర్తి స్థాయిలో మోహరించారు. మధురపూడి ఎయిర్పోర్ట్ నుంచి కూడా పూర్తిస్థాయి పోలీస్ భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అయితే మనం ప్రస్తుతం ఇక్కడ సెంట్రల్ జైలు వద్ద ఉన్న విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడంతా కూడా పూర్తిస్థాయి పోలీసు వాళ్ళ మధ్య సెంట్రల్ జైలు ప్రాంతం అంతా కూడా నిండి ఉంది. ముందుగా అంటే 11:45 అయితే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ కూడా సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న అనంతరం జైలు అధికారులు లోపలికి అనుమతించి ఏదైతే ములాఖత్కు సంబంధించి ఆధార్, అదేవిధంగా వారి ఫోటో, సంతకం తీసుకున్న తర్వాత వారిద్దరిని కూడా లోపలికి అనుమతించడం జరిగింది. ఆయనతో పాటు టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా వచ్చారు. బుచ్చయ్య చౌదరికి అయితే మాత్రం లోపలికి అయితే అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. బుచ్చయ్య చౌదరితో పాటు సీనియర్ నేతలు చిక్కాల రామచంద్రరావు, ఇతర ముఖ్య నేతలు కూడా కొంతమంది ఈ జైలు ఆవరణలోకి రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అధికారులు లోపలికి అనుమతించిన పరిస్థితి, అందరూ కూడా బయటే ఉన్నారు. తరువాత అనంతరం పవన్ కళ్యాణ్ మరి 5 నిమిషాల్లో అంటే బాలకృష్ణ, లోకేష్ చేరుకున్న 5 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ కూడా సెంట్రల్ జైలు ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. ఆయన కూడా ఈ ములాఖత్కి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేసి బయట లోపలికి పంపించడం జరిగింది. వీరి ముగ్గురు కూడా ప్రస్తుతం అయితే నారా చంద్రబాబు నాయుడిని కలిసి లోపలైతే మాట్లాడుతున్నారు. లోపల ఏ విధమైన అంశాలు అయితే చర్చకు రాబోతున్నాయి, ఇదంతా కూడా సర్వత్రా కూడా ఆసక్తిని కలిగిస్తుంది. లోపలైతే ఇప్పుడైతే ఈ చంద్రబాబు నాయుడు సిఐడి కస్టడీ తీసుకున్న అనంతరం, అదేవిధంగా ఏసీబీ కోర్టులో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా హైకోర్టులో స్పాష్ పిటిషన్ 19వ తారీఖు వాయిదా పడటం, ఇలాంటి అంశాలతో పాటు
రేపు తీసుకోబోయే ప్రణాళికలకు సంబంధించి కూడా ఈ ముగ్గురు ఈ చంద్రబాబు నాయుడుతో కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే లోపల స్పష్టంగా కనపడుతున్నాయి. అదేవిధంగా భవిష్యత్తులో అంటే రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు ద్వారా వెళ్ళబోతున్నట్లుగా కూడా అనేక సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పొత్తు ఖరారయ్యే అవకాశం ఉందా? బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఎటువంటి సమాచారాన్ని మీడియాకి ఇవ్వబోతున్నారు, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా సర్వత్రా ఆసక్తిని అయితే కలిగిస్తుంది. ప్రధానంగా చూడొచ్చు ఇక్కడ రాజమండ్రి మొత్తం కూడా ఇక్కడ పూర్తిగా పోలీసు వలయంలోనే ఉంది. ఇదంతా కూడా రోడ్లన్నీ కూడా పూర్తి నిర్మానుష్యంగా ఉన్నాయి. పోలీసు ఆంక్షలు అయితే అమలవుతున్నాయి. ఇక్కడ భారీగా పోలీసు బలగాలను అయితే మోహరించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాలకు సంబంధించి దాదాపుగా ఇక్కడ 200 మంది పోలీసు బలగాలు మోహరించి పూర్తిగా అయితే భద్రత అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అడుగడుగునా కూడా పోలీస్ వలయంలోనే రాజమండ్రి అంతా కూడా ఉందనే మనం చెప్పాలి. ఏదైతే సిఐడి కస్టడీకి తీసుకున్న అనంతరం నుంచి కూడా రాజమండ్రిలోని ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి ఇక్కడ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు అయితే ఇక్కడ చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ ఈ జగదీష్ ఆధ్వర్యంలో కూడా ప్రతిరోజు ఈ జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను అయితే పూర్తిగా ఆయన సమీక్షిస్తున్నారు. నేరుగా ఆయన సెంట్రల్ జైలుకి వచ్చి ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా సెంట్రల్ జైలు ఆవరణలో ఉన్న భద్రతా ఏర్పాట్లను అయితే ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. దీంతోపాటు జైలు శాఖ డిఐజీ రవికిరణ్ కూడా ప్రతిరోజు సెంట్రల్ జైలుకి వచ్చి ఇక్కడ ఉన్న భద్రత అదేవిధంగా చంద్రబాబుకు అందిస్తున్న భద్రతపై ఆయన అధికారులకు పలు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాజమండ్రిలో మాత్రం పూర్తిస్థాయిలో ఉత్కంఠ వాతావరణం అయితే గత 4 రోజులుగా కూడా కొనసాగుతూనే ఉంది. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు నందమూరి బాలకృష్ణ ఈ ముగ్గురు ఒకేసారి భేటీ కావడం మాత్రం ఇక్కడ సర్వత్రా కూడా ఆసక్తిని రేపించే అంశంగానే మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే లోపల ములాఖత్తు జరుగుతుంది. ములాఖత్తుకు సంబంధించి ములాఖత్తు 30 నిమిషాలు అయితే అనుమతి ఉంటుంది. అయితే అదనంగా మరొక విఐపీల విషయంలో అదనంగా అడిగితే మరొక 10 నిమిషాలు ములాఖత్తు లభించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే మరికొద్దిసేపట్లో వీరు బయటకు వచ్చిన అనంతరం ఎటువంటి విషయాలు వెల్లడిస్తారో అనే అంశం కూడా తీవ్ర స్థాయిలో చర్చాంజనీయంగానే ఉంది. ఇప్పటికే నారా లోకేష్ క్యాంప్ కార్యాలయానికి అయితే టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా చేరుకుంటున్నారు. నారా లోకేష్ ఈ సెంట్రల్ జైలుకి సమీపంలోని కిలోమీటర్ దూరంలో ఉన్న విద్యానగర్లో కూడా క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన క్యారీ వ్యాన్లో ఉండి ప్రముఖ నేతలందరూ టీడీపీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా ఆయనతో కలిసి సంఘీభావం ప్రకటిస్తున్నారు. అదేవిధంగా నారా భువనేశ్వర్ని కలిసి టీడీపీ నేతలంతా కూడా ఆవిడికి ధైర్యం చెప్తున్న పరిస్థితి, మనోధైర్యాన్ని చెబుతూ పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు అదేవిధంగా పార్టీకి చేపట్టిన కార్యక్రమాలపై లోకేష్తో కూడా భేటీ అయ్యి వీరంతా కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. పరంగా రాజమండ్రి నగరం అంతా కూడా ఈ నాయకుల రాకపోకలు వీటితో కూడా హడావుడిగానే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే రాజమండ్రి అంతా కూడా హడావుడిగానే కనపడుతుంది. ఈరోజు మధ్యాహ్నానికి మరికొంతమంది ముఖ్య నేతలు అయితే రాజమండ్రి చేరుకోబోతున్నారు. లోకేష్తో కూడా భేటీ కాబోతున్నారు. అదేవిధంగా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖత్తు ద్వారా చంద్రబాబు నాయుడు కలిసిన పరిస్థితి. అదేవిధంగా జాతీయ పార్టీ నేతలు కూడా మరికొందరు రాబోతున్నట్టుగా కూడా త్వరలో ఈ 2-3 రోజుల్లో కూడా జాతీయ పార్టీకి చెందిన కొంతమంది నేతలు రాబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. వారు కూడా చంద్రబాబు నాయుడు కలిసి సంఘీభావాన్ని ప్రకటించనున్నారు, తమ మద్దతును తెలియజేయబోతున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రాజమండ్రి వైపే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన నేత ఈ విధంగా ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం, రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం పట్ల అయితే పార్టీ శ్రేణులతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఈ కేసుల్ని ఖండిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే కనపడుతుంది. ఎటు చూసినా రాజకీయ నాయకులు, మరోపక్క పోలీసు బలగాలతో అయితే ఈ ప్రాంతం అంతా కూడా కనపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ములాఖత్తు జరుగుతుంది. ములాఖత్తులో ఎటువంటి అంశాలు అక్కడ చర్చించబోతున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా మనకి కాసేపట్లో అయితే మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీడియా ముందుకు వచ్చి వారు విషయాలు తెలియజేస్తేనే తప్ప ఏం జరిగింది అనేది కూడా తెలిసే అవకాశం లేదు. ఈరోజు ప్రస్తుతం ములాఖత్ ముగిసిన అనంతరం సెంట్రల్ జైలు బయటకు వచ్చిన ఈ పవన్ కళ్యాణ్, లోకేష్, నందమూరి బాలకృష్ణ వీరు ఎటువంటి విషయాలు చెప్పబోతున్నారు అనే అంశం ఒకటైతే
మరొకటి ఈరోజు ఈ ములాఖాత్ ముగిసిన అనంతరం లోకేష్ క్యాంప్ ఏదైతే ఉందో క్యాంప్కు చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, లోకేష్తో పాటు టీడీపీకి చెందిన ముఖ్య నేతలు, అదేవిధంగా జనసేనకు చెందిన ఇక్కడ ఈ ప్రాంతంలోని ముఖ్య నేతలంతా కూడా భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఎటువంటి నిర్ణయాలు వెల్లడించబోతున్నారో అనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో అయితే ములాఖాత్ ముగియనుంది. మరొక 10 నిమిషాల్లో ములాఖాత్ ముగియనుంది. ములాఖాత్ ముగిసిన అనంతరం అయితే పవన్ కళ్యాణ్తో పాటు ఇతర నేతలంతా కూడా ఇక్కడ లోకేష్ క్యాంప్ కార్యాలయంలో అయితే భేటీ అవ్వబోతున్నారు. అయితే ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తారా, లేదు బయటకు వచ్చిన తర్వాత మీడియాకి విషయాలు వివరిస్తారా అనేది మాత్రం ఇక్కడ మాత్రం వేచి చూడిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. జైలు వాతావరణం అంతా కూడా చాలా ఇక్కడ ఉత్కంఠ పరిస్థితుల మధ్య అయితే ఇక్కడ ఉంది. పూర్తి స్థాయిలో పోలీసు భద్రతా బలగాల మధ్య ఈ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయిందనే మనం చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ములాఖత్ తర్వాత ముగ్గురు నేతలు మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నట్లు, అలాగే వాళ్ళు కూడా సమావేశం అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి అంశాలు బయటికి వచ్చే అవకాశం ఉంది? ఏదైతే జనసేన, టీడీపీ ఈ రెండూ కలిసి రాబోయే 2024 ఎన్నికల్లో పొత్తు ద్వారా బయటికి వెళ్ళబోతున్నాయి అనేది ప్రధాన అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే పొత్తులకు సంబంధించి అయితే ఇప్పటి వరకు క్లారిటీ రాకపోయినప్పటికీ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా వారాహి యాత్ర సందర్భంగా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటు బ్యాంకును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చీలిపోనివ్వను, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రం ఖచ్చితంగా మేము వినియోగించుకుంటాం అనే చెప్పడం జరిగింది. దీనికోసం తాను దేనికైనా సిద్ధమేనని కూడా స్పష్టంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా పలు చోట్ల చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ నేత చంద్రబాబు నాయుడిని కలవటం, ఈ అనంతరం భేటీ అనంతరం అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది కూడా ఇక్కడ చర్చాంచనీయంగానే ఉందనే మనం చెప్పుకోవాలి. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, లోపల నారా లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఎటువంటి మంతనాలు జరిపారు, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, 2024 ఎన్నికల్లో పొత్తు ద్వారా వీరు కలిసి ముందుకెళ్ళబోతున్నారా, రాష్ట్రంలో జరుగుతున్న ఈ అక్రమ పరిపాలన, అన్యాయాలను వారాహి యాత్రలో ఎదుర్కొంటున్నట్లుగా కూడా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ములాఖత్ ద్వారా చంద్రబాబు నాయుడు కలవడం, కలిసిన అనంతరం టీడీపీ, జనసేన పొత్తు ద్వారా రేపు రాబోయే ఎన్నికల్లో వెళ్ళబోతున్నాయా అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఒక్కసారిగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగానే ఏపీ రాజకీయాలన్నీ కూడా నడుస్తున్నాయని మనం చెప్పుకోవాలి. రాబోయే ఎన్నికలకు కూడా ఈ ములాఖత్ అయితే ఒక వేదిక కాబోతుంది అన్నట్లుగా కూడా ఇక్కడ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయంగానే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ములాఖత్ అనంతరం మీడియాతో ఇక్కడ ఎటువంటి విషయాలు వెల్లడిస్తారో లేదు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా లోకేష్ క్యాంప్ ద్వారా అక్కడ ఎటువంటి విషయాలు చర్చించుకొని అక్కడ నుంచి ఏదైనా ఒక మెసేజ్ని అయితే తెలియజేస్తారా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగానే మనం ఇక్కడ చెప్పుకోవాలి. మరికొద్దిసేపట్లో ములాఖత్ ముగియనుంది. ములాఖత్ ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ఈ ముగ్గురు కలిసి ఎటువంటి నిర్ణయాలు తీసుకుని మీడియా ముందు ఉంచబోతున్నారనేది కూడా ఈ సర్వత్రా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగించే అంశంగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. విజయకృష్ణ, ముఖ్యంగా బాలకృష్ణకు టీడీపీ పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందంటూ ఆ పార్టీ వర్గాలు కూడా చెప్పడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందంటారా? నిత్యం మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే 2 రోజుల క్రితం నారా కుటుంబ సభ్యులైన నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఈ ముగ్గురు కలిసి ములాఖత్ ద్వారా చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. మరోపక్క బాలకృష్ణ కూడా ఇక్కడ కీలకం కానున్నారు. బాలకృష్ణ కూడా అమరావతి కేంద్రంగా అనేక సమావేశాలు నిర్వహించారు. అమరావతితో పాటు గుంటూరు, ఇతర జిల్లాల్లోని ముఖ్య నేతలందరినీ కలిసి కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు సిఐడి పోలీసు అరెస్టు అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఈ అంశాల్లో మరింత మంది నేతలు, అది లోకేష్తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కాబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో బాలకృష్ణతో పాటు నారా బ్రాహ్మణి, లోకేష్ కుమార్తె, లోకేష్ భార్య, అదేవిధంగా
చంద్రబాబు నాయుడు కోడలైన బ్రాహ్మణికి కూడా కీలక బాధ్యతలు అయితే ఇవ్వనున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. బాలకృష్ణకి అయితే రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఈ లోకేష్ మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా అందరికీ తెలుసు. అనేక ఇది భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అనేక దేశాల్లో అనేక సమ్మిట్లో కూడా ఆవిడ పాల్గొన్నారు. ఈవిడ మంచి వక్త కూడా. కాబట్టి నారా బ్రాహ్మణిని కూడా ఎదరకు తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే బాలకృష్ణ ఒక పక్క సినిమాలతో బిజీగా ఉన్నారు, మరో పక్క ఈ రాజకీయాలు ఏదైతే నందమూరి వారసత్వంగా కూడా ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం బాలకృష్ణ ఇది రెండోసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణకి అంత వాగ్దాటి కాకపోవడం వల్ల అది నారా బ్రాహ్మణి అయితే వాగ్దాటి మంచి తెలివితేటలో ఉన్న వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. ఆవిడ మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా గుర్తింపు పొందారు. కాబట్టి ఆవిడ ఎక్కువ పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానంతో పాటు ఈ వ్యవస్థలన్నింటినీ కూడా నడిపించగల పరిజ్ఞానంగా ఎక్కువ ఉందనేది కూడా టీడీపీ శ్రేణుల నుంచి అయితే మనకి వాదన వినిపిస్తుంది. దీంతోపాటు కొన్ని రాజకీయ పార్టీలు కూడా నారా బ్రాహ్మణిని కూడా ఎదురుగా తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని రాజకీయ వర్గాల నుంచి కూడా సమాచారం అయితే తెలుస్తుంది. దీన్ని బట్టి మొన్న జరిగిన భేటీలో నారా బ్రాహ్మణికి ఏదైనా డైరెక్షన్స్, ఎటువంటి సూచనలైనా చేశారా, దిశానిర్దేశం చేశారా అనేది కూడా ఇక్కడ మనం ఒక ప్రధాన అంశంగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏదైతే నారా లోకేష్ గత 2 రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా మీడియా అడిగిన ప్రశ్నకి అయితే ఒక సమాధానం ఆయన చెప్పారు. తదుపరి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నెక్స్ట్ మిమ్మల్ని ఏసీబీ కస్టడీలో తీసుకోబోతుంది అని మీడియా అడిగిన సమాధానానికి ఆయన టీడీపీ జాతీయ నేత, 42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తినే సిఐడి అక్రమంగా అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధం లేని కేసులో ఇరికించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పరిజ్ఞానం ముందు, ఆయన సీనియారిటీ ముందు నేనెంత అని సమాధానం చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే నారా లోకేష్ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి కస్టడీ తీసుకుపోతుందనే కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ కేసులో సిఐడి కస్టడీలో తీసుకుపోతుందనేది కూడా వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని నలిపించేందుకు సీనియర్ నేతలతో పాటు ఏదైతే నందమూరి కుటుంబం, అది నారా కుటుంబం, ఈ కుటుంబానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తినే ఎదురుకి తీసుకురావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ లేదంటే నారా బ్రాహ్మణ, వీళ్ళిద్దరిలో ఎవరికి ఈ టీడీపీ పగ్గాలు అప్పచెప్పే అవకాశం అనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి టీడీపీలో ఇది ఒక భారీ సంక్షోభంగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎన్నడూ మచ్చలేని నేతగా వెలుగొందిన చంద్రబాబు నాయుడు ఈరోజు 14 రోజుల రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలుకి రావడం అయితే టీడీపీ శ్రేణులన్నీ జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే దాదాపు ములాఖత్ ముగుస్తోంది. కొద్దిసేపట్లో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్, బాలకృష్ణ బయటకు రాబోతున్నారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాకి ఎటువంటి విషయాలు అందజేస్తారో, లేదా సాయంత్రం మీడియా సమావేశం ద్వారా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ విజయకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.